ఇప్పుడు మీరు కూడా కట్టుకుంటారా? ఆవులు కూడా కడతారా? అంటే దొడ్డి పండుగ వచ్చేవరాం. దొడ్డి పండుగకి గొడ్లకి మేకలకి పురుగులు కడతారు. ఇప్పుడు మనకు కూడా కట్టుకోవాలంటారా? అంటే అందరు కట్టుకోలేదు, చేతితో కట్టం. మీరు నిట్టగుండి పనిచేసే వాళ్ళు కట్టుకుంటారా? కట్టుకుంటారు. చూసారు ఫ్రెండ్స్, మాకు నిట్టగుండి పనిచేసే వాళ్ళు కూడా కట్టుకుంటారట. ఎందుకైతే మా సంప్రదాయాలు ఉంటాయి. పెద్దయినా ఇప్పుడు ఇదంతా బాగా చేస్తున్నారు. ఇప్పుడు పండగ బాగా చేశారు. ఇప్పుడు లాస్ట్ వీడుకోలు పలుకుతున్నారా? ఇప్పుడు ఏమో ఇక్కడ నేను లేకుంటే ఇక్కడ పని జరగాలి. ఇప్పుడు వాళ్ళు చేసి మా ఇష్టం అక్కడ మేక ఇది వస్తాను కదా, అక్కడ కట్టినది. సరే ఇప్పుడు చూద్దాం, అక్కడికి వెళ్దాం అయితే. ఓకే. మొన్న మంగళవారం లేదు, మంగళవారం అనేది సరిపోద్ది సంబరాంగని. ఇప్పుడు వస్తాయి దొడ్డి పండుగకు సోమవారం నుంచి పోగిరేలు మన తాత ముత్తాలలాగా పండుగ జరుపులు. అన్నపప్పు తినకుండా విటుకుని తినకుండా పండుగ చేయమన్నారు ముందు పూర్వం పెద్దలు తాత ముత్తాలు. అలాగా జరుపుకుంటారు. ఆధారంగా ఈరోజు దొడ్డి పండుగ లచ్చివారం, రేపు శుక్రవారం గురవేసేది, శనివారం కదా పగ వెళ్ళిపోతాం.
అదే ఇంకా అంత ముందు పండగలు చేశారు కదా, అంత నిట్టుగా చేస్తున్నారా లేకపోతే పూర్వీకులు ఏం చేస్తున్నా ఆ విధంగా మీరు చేస్తున్నారు నిట్టు అంటారు? ఎలా చేస్తారా చెప్పండి నాకు ఉదయం. ఎలా చేస్తామంటే ముందు పూర్వీకులు మా పెద్దలు మతముత్తరాలు అంటే పప్పు కొట్ట చేద్దామంటే పప్పులు వెతుకుంటా బొగ్గులు వండుకుంటా సినిమా చేస్తారు మా తాత ముత్తాలు. అదే వీటిగా నేను ఇప్పుడు ఉన్నవాళ్ళ అదే వ్యక్తి నేను చేస్తాను ఇప్పుడు పేరుగానే సంప్రదాయం చేస్తాను అనుక చూసారు పని నాకు అన్నయ్యతో ఏమో కదా, కానీ కుడుములు కట్టుకుని ఎందుకైతే ఈరోజు దొడ్డు పండుగ రోజు కుడుములు కట్టుకుంటారు. చూసారు పని అందరు ఎంత బాగా కట్టుకున్నారో. మాకు ఈ సంప్రదాయం బాగా జరుగుతూ ఉంటాయి. మా గ్రామస్తులు అందరూ కూడా దగ్గర కలిసి పండుగ చేసుకుంటారు కాబట్టి అన్నారు అంతా కాదు బాబా. ఇప్పుడు గోవులతో మేకకు పోయిస్తున్నారా?